అందరికీ నమస్కారం. హార్ట్ఫుల్నెస్ మ్యాగజైన్లో దాజీ అనేక అంశాలను గురించి వ్యాసాల రూపంలో మనకు అందిస్తూ ఉన్నారు. మనం ఆయా వ్యాసాలలోని ముఖ్యాంశాలను సంక్షిప్తంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జూలై 2024 సంచికలో భావోద్వేగాల నియంత్రణ అనే అంశంపై అవును, మీరు చేయగలరు, ఎస్ యు కెన్ డూ ఇట్ అనే శీర్షికతో ఆయన ఎంతో చక్కని వివరణ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆలోచనలు, భావోద్వేగాలు సర్వసాధారణమే. ఒక్కోసారి మన ఆలోచనలు, భావోద్వేగాలు మన వశంలో ఉండకుండా మనకెంతో ఇబ్బందిని కలిగిస్తాయి కూడా. వాటిని మనం అదుపులో ఉంచుకొని ప్రశాంతతను పొందడానికి అవసరమైన కొన్ని మానసిక అభ్యాసాలను పూజ్య దాజీ మనతో పంచుకుంటున్నారు. ఈ అభ్యాసాలు అన్నీ మనకై మనం ఏకాంతంగా చేసుకోగలిగినవే. ఇవి అన్నీ మన మానసిక సంతులతకు చక్కగా తోడ్పడే సాధనలు. మనకు ప్రియమైన వారు దూరమైనప్పుడు లేదా ఇతరుల మాటలతో మన హృదయం గాయపడినప్పుడు లేదా అకారణంగా కోపం, బాధ వంటివి కలిగినప్పుడు మన మనసు అల్లకల్లోలం అవుతుంది. అలాగే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఇతరుల మనసు మనం నొప్పిస్తాం. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందుతూ ఉంటాము. ఈ సర్వసాధారణ మానవ బలహీనతల నుండి బయటపడి మన పట్ల, ఇతరుల పట్ల కరుణ, సానుభూతులను పెంపొందించుకోవడం ఎలా? దీనికి పరిష్కారంగా దాజీ కొన్ని మార్గాలు సూచిస్తున్నారు. అందులో మొదటిది, మన మనసును గాయపరిచిన వారిని సానుకూల దృక్పథంతో చూడడం. అందుకు మనం చేయవలసింది ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చొని మన ఎదురుగా మనలను బాధపెట్టిన వ్యక్తి రూపాన్ని ఊహించుకోవాలి. ఇతను నా స్నేహితుడు, నా శ్రేయోభిలాషి అన్న భావనతో అతనికి మీ పట్ల ఉన్న ప్రతికూల ఆలోచనలన్నీ తొలగిపోతున్నట్లుగా ఊహించుకోవాలి. అతని వద్దకు వెళ్ళే అవకాశం కలిగినప్పుడు మరి సూటిగా చూడకుండా పరోక్షంగా అతని ముఖంపై సున్నితంగా, సూక్ష్మంగా దృష్టిని నిలపండి. మీరు ఊపిరి వదులుతున్నప్పుడు మీలోని ప్రేమ, అనురాగాలు అతని హృదయంలోకి వెళ్తున్నట్లు, అలాగే మీరు ఊపిరి లోనికి తీసుకుంటున్నప్పుడు అతనికి మీ పట్ల ఉన్న ప్రతికూల భావనలు అన్నిటినీ మీరు బయటకు లాగివేస్తున్నట్లు ఊహించుకోవాలి. ఇక రెండవ అభ్యాసం, ఎదురెదురుగా 2 కుర్చీలు వేసుకోవాలి. ముందుగా మీరు ఒక కుర్చీలో కూర్చొని మిమ్మల్ని మానసికంగా గాయపరిచిన వ్యక్తి పట్ల మీకు గల అభిప్రాయాలను సంభాషణ రూపంలో వెల్లడించాలి. ఆ తర్వాత ఎదుటి కుర్చీలో కూర్చొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తి దృక్కోణం నుంచి, అంటే అతని వైపు నుంచి ఆలోచించడం ద్వారా సంభాషించాలి. మూడవ అభ్యాసం, మీ భావాలను అక్షర రూపంలో ఒక డైరీలో పొందుపరచండి. ఇది కేవలం మీకై మీరు చదువుకొని మిమ్మల్ని మీరు సరిదిద్దుకునేందుకు చేసే అభ్యాసం మాత్రమే. నాలుగవది, స్వీయ అంగీకారం. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని హృదయంలో స్వతఃసిద్ధంగా ఉండే అంగీకార భావన మీ శరీరం మొత్తం విస్తరిస్తున్నట్లుగా ఊహించుకోవాలి. హృదయం లోతుల్లో భయం,
అపరాధ భావం లేని ఒక ప్రదేశం ఉన్నట్లుగా భావించుకుని ఆ ప్రదేశంలో సాత్వన పొందాలి. ఈ విధంగా భావోద్వేగాలపై పట్టును పెంచుకునేందుకు, ఆలోచనల వలల్లో చిక్కుకోకుండా ఉండేందుకు చక్కని ఉపాయాలను, పరిష్కారాలను దాజీ సూచించారు. అయితే భావోద్వేగాల నియంత్రణకు తను సూచించిన ఈ మానసిక అభ్యాసాలు అన్నీ మరింత ప్రభావవంతంగా ఉండాలంటే క్రమం తప్పక ధ్యానం చేయడం అత్యంత ఆవశ్యకం అంటారు దాజీ. సాధన ద్వారా మన భావోద్వేగాలు చక్కగా నియంత్రించబడి ఎటువంటి చింత, ఆందోళనలు లేని ఆరోగ్యకరమైన జీవితం అలవడుతుంది. కనుక మనం ప్రతిరోజు ధ్యానం చేద్దాం. ధ్యాన సాధన ద్వారా మనలోని భావోద్వేగాలను నియంత్రించుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.